జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. మాదృక్ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వతన్ భృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. ఓ దేవా, నీవు నిత్యముక్తుడవు. అతిశయించిన దయగల నీవు నా వంటి శరణు వేడిన అజ్ఞానుల సంసార బంధమును విడిపించదవు. వినాశరహితుడవు, అంతర్యామివగు నీవు దేహధారులందరి అంతఃకరణములయందు అనుభవమునకు వచ్చే అంతరతమమగు చైతన్యము రూపముగా ప్రకటమగుచున్నావు. పూర్ణమము ఈశ్వర భావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములు అనే 6 ఐశ్వర్యములు గల నీవు దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతుడవు. నీకు అనేక నమస్కారములు. 8th Canto 3rd Chapter 17th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 4th స్కందము 19వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా వేణుని యొక్క వధ జరిగిన తర్వాత తన బాహువుల నుండి పృథుచక్రవర్తి ఉద్భవించిన పృథుచక్రవర్తికి వందిమాగధులు స్తోత్రాలు చేస్తా అన్నప్పుడు వారిని వారించటము, తర్వాత వారు తిరిగి స్తోత్రం చేయడానికి పూనుకోవటం మనం తెలుసుకున్నాం. ముందు భాగాన్ని అనుభవిద్దాం. పృథువు అను పేరుతో అవతరించిన ఈ చక్రవర్తి లోకములో ధర్మమును నిలుపుటకు అవతరించినవాడు. ధర్మానుష్ఠానము చేయువారలో ఈతడు శ్రేష్ఠుడు. ధర్మమును బావుగా ఎరింగి ఆచరింపలేని లోకులను వారి వారి ధర్మములను ఎరిగి ఆచరించునట్లు చేయుటకు ఈ పృథువు అవతరించినాడు. ఈతడే ధర్మ మర్యాదలను స్థిరము చేయువారిలో అగ్రేసరుడు. అతడు ధర్మరక్షకుడు, ధర్మ విరోధులను శాసించువాడు. ఈ పృథువు లోకపాలులనందరూ తన శరీరముగా దాల్చి వారికి తాను ఆత్మయై నిలుచున్నాడు. 2 లోకములకు హితమును సంపాదింపచేయుచున్నాడు. సూర్యుడు ఆయా కాలములందు భూమిపైనున్న జలమును తన కిరణములచే స్వీకరించి మరల తగిన సమయమున సర్వభూతములకు ఒసంగునట్లు ఈ పృథువే సర్వభూతములకు మేలుకోరి లోకములో ప్రజల నుండి ధనమును స్వీకరించి మరల వారి క్షేమముకై వినియోగించుచున్నాడు. శాసనమును అతిక్రమించిన వారిని తపించుచున్నాడు. ఈతడు భూమివలే తనను అవమానించిన వారిని కూడా బాధింపక వారు చేసిన అతిక్రమణమును సహించి కరుణతో ఆశ్రయమునొసంగి ఆధారభూతుడై నిలబెట్టుచున్నాడు. ఇంద్రుడు వర్షింపకపోయినచో లోకమంతయూ క్లేశమునందును. అట్లు అనావృష్టి ఏర్పడకుండా ఇంద్రుడు రక్షించినట్లు తానే వర్షించి రక్షించుచున్నాడు. ఈతని ముఖము చంద్రునితో సమానమై ఉండునది. చంద్రుడు అమృతమూర్తి. ఈ పృథువు కూడా అనురాగములో నిండిన మాటలను, మందహాసమును, చూపులను ప్రజలపై పరచి చంద్రుని వలె ఆహ్లాదమును కలిగించుచున్నాడు. వరుణుడు సముద్ర జలములచే ఆవరింపబడి ఎవ్వరికీ వ్యక్తముగా కనపడు. అతని మార్గము ఎవ్వరికినీ గోచరము కాదు. అట్లే ఈతడు కూడా ప్రాకారాదులచే ఆవరింపబడి రాజభవనములలో తాను చేసడి పని ముందుగా ఎవ్వరికీ తెలియకుండా గంభీరముగా ఉపకరించుచుండును. ధనమును భద్రముగా కాపాడును. అనంతమైన మహత్వము గలవాడు. గుణములకు ప్రధాన కేంద్రము. ఈ గుణములన్నీయు వరుణునియందు ఉన్నట్లే ఈ పృథువునందు కూడా గోచరమగును. ఈ పృథువు అగ్నితో సమానుడు. దగ్గరకు చేరలేని తేజస్సు గలది అగ్ని. పృథువు కూడా శత్రువులు మనసుచే కూడా ఆక్రమింప వీలు కానివాడు. దగ్గరగా ఉన్నవాడు కూడా అతని పౌరుషముచే దగ్గరగా చేరజంకుచుండును. అగ్నిహోత్రము అరణి నుండి పుట్టినట్లు ఈతడును వేణుని శరీరమును మధింపగా బయలువెడలినవాడు. అందుచే అతడు అగ్నితో సమానుడు. వాయువు అందరి శరీరములో ఉండును, శరీరములను ధరించును. అందుచేతనే వాయువును సూత్రాత్మ అందురు. దారములోన చొచ్చి ఉండి మణులను ధరించినట్లు ప్రాణులలో వాయువు చొచ్చి ధరించి ఉండును. అట్లు పృథివి కూడా తన చారులచే అంతటా వ్యాపించి
తన దేశములో పై దేశములో ఏ ఏ వ్యక్తులు ఏ పనులు చేయుచున్నారో తాను ఎరుంగుచుండును. కాని రాగద్వేషములనందక ఉదాసీనుడై ఉండును. ప్రజలకు ఆపదలు కలగకుండా కాపాడుటయే తన కర్తవ్యముగా తలచుండును. ఇట్లు పృథువు వాయువుతో సమానముగా వర్తించుచున్నాడు. ఈతడు యమునితో సమానుడు. యముడు ధర్మ నియంత. అతనికి స్వపర భేదము లేదు. పృథువు కూడా శత్రువులైనను కుమారునైనను దండించును. దండింపదగని వానిని దండింపడు. తన కుమారుడైనను దండింపతగని వాడు నాడు దండించను. తన కుమారుడైనను దండింపతగిన నాడు దండించును. ఇట్లు ధర్మ మార్గమున లోక శిక్షణ చేయు పృథువు యమునితో సమానుడు. సూర్యుడు మానస పర్వతము అనగా లోకాలోక పర్వతం వరకు అడ్డులేక ఒక చక్రముతో కూడిన రథముతో సంచరించుచుండును. తన కిరణములతో లోకమును తపింపచేయుచుండును. పృథువు కూడా ఆజ్ఞారథము అవ్యాహతముగా అంతటా నడుచునట్లు చేయగల సమర్థుడు. తన ఆజ్ఞలనడి కిరణములచే లోకమును తపింపచేయును, రక్షించును. ప్రజలను రంజింపచేయువాడొకటచే రాజు అనబడును. ఆ రాజ శబ్దము పృథువునందే సార్థకము. పృథువు తానే చేయి వ్యాపారములచే ప్రజల మనసును ఆనందింపచేయును. ప్రజామనోరంజనము చేయువాడు కనుక పృథువే రాజు అనతగినవాడు. ఈతని సంకల్పము అప్రతిహతము. సంకల్పించునవి అన్నియూ చేయగలవాడనని తప్పు మార్గమును సంకల్పించువాడు కాడు. సత్యసంధుడు. వేదవేత్తలు బ్రహ్మవేత్తలకు బ్రాహ్మణులు విషయమున మంచిగా ప్రవర్తించును. వయోవృద్ధులను శీలవృద్ధులను సేవించును. సర్వభూతములకు రక్షణ కల్పించుటలో సమర్థుడు. అందరునూ సమ్మానించును. దీనుల ఎడ వాత్సల్యము కలవాడై ఉండును. పరస్త్రీలను మాతృభావమును ఆదరించును. తన భార్యను తన శరీరముగా భావించి ప్రేమించి ఆనందింపజేయుచుండును. ప్రజలను తండ్రి బిడ్డలను చూచునట్లు వారి దోషములను చూడక ప్రీతితో అనువర్తించుచు బ్రహ్మవేత్తలను దాసుని వలె సేవించును. దేహధారులందరూ తమ ఆత్మను ఎట్లు ప్రేమింతురో ప్రజలందరూ పృథువును అట్లే ప్రేమింతురు. మంత్రులకు ఆనందమును చేకూర్చును. విషయములందు సంగము లేని వారి యందు ఎక్కువ ఆదరము కలిగి ఉండును. వారితోనే కూడి ఉండు దుష్టుల ఎడ దండపాణియగు యముని వలె ప్రవర్తించును. ఈ పృథువు తన బలము చేత భూమిని గోవుగా మార్చి ఓషధులను పితకగలవాడు. తన ధనస్సు అగ్రభాగముతో ఎత్తుపల్లముగా ఉన్న భూమిని సమతలము గల దానిగా చేయును. ఇతడు సాక్షాత్తు భగవానుడు. ఈతడు 3 లోకములకు నియామకుడు. బద్ధులు, ముక్తులు, నిత్యులు అనబడేడి 3 విధములుగా ఉండు జీవులను శాసించువాడు ఈతడు. సకల లోకులకు ఆత్మ అయినవాడు. భగవానుడే తన అంశచే వేణుని శరీరము నుండి మనుష్యుడుగా అవతరించినాడు. జీవునియందు ప్రకృతి సంబంధముచే దేవమనుష్యాది భేదములు కనపట్టుచుండును. కాని వాస్తవముగా జీవులకు పరస్పరము స్వరూపమునందు భేదము లేదు. అట్లే భగవానుడు జీవులలో తానుండి జీవులకు ఆత్మ అయినను జీవునితో చేరు ఉండి శరీరములో ఉన్నను మాయ తన వశమునందు ఉన్నవాడు అగుటచే శరీరముచే ఏర్పడు భేదముగాని కర్మబంధముగాని అతనికి ఉండదు. ఈ పృథువు ఉదయపర్వతం మొదలు భూమండలమునంతను రక్షింపగలడు. తనతో సమానుడుగాని అధికుడుగాని అగు వేరొక వీరుడు లేనివాడు. ఈతడు జయశీలమగు రథమునెక్కి ధనస్సు ధరించి సూర్యుడు భూమి చుట్టూను తిరుగునట్లు భూమండలమునంతనూ పరిక్రమించును. లోకపాలురు రాజులు కూడా ఈతనికి కానుకలు అర్పించుచుందురు. స్త్రీలు మధురమగు కంఠముతో ఈతని చరిత్రమును ఈతడే మొదటి రాజు ఒకటచే ఆది రాజగు పృథువు భగవానుడే అని గుర్తించి గానము చేయుచుందురు. భూమిని గోవుగా చేసి ఓషధులను పిండుట, ప్రజలకు వారికి తగిన వృత్తులను కల్పించుట, తన ధనస్సుతో పర్వతములను బ్రద్దలు చేసి భూమిని సమతలముగా చేయుట మున్నగు ఈతని లీలలను స్త్రీలు గానము చేయుచుందురు. సింహము తోక పైకెత్తి విహరించినట్లు విల్లు ఎక్కుపెట్టి ఆ
ఈ పృథువు సంచరించినప్పుడు ధర్మవిరోధులైన వారు అక్కడక్కడ మూలకు ఒదిగిపోచుందురు. ఇతడు 100 అశ్వమేధ యాగములు సరస్వతీ నది ఆవిర్భవించిన చోట చేయును. అందు చివర యాగమున ఇంద్రుడు ఈతని అశ్వమును అపహరించునని ఈ విధముగా పృథువు చరిత్రను దేవతా స్త్రీలు గానము చేయుచుందురు. ఈ పృథువు తన భవనమునందే ఉద్యానవనమున భగవానుడు సనత్కుమారుని భక్తితో సేవించి నిర్మలమగు బ్రహ్మజ్ఞానము నొందినాడు. ఆ జ్ఞానము వలన పృథువు బ్రహ్మానుభవం నొందినాడు. ఇట్లు దేవతా స్త్రీలు గానము చేయుచుండగా పృథువు తన చరిత్రను తాను వినగలడు అని గాయకులు స్తోత్రము చేసిరి. ఇతడు దిక్కులను అన్నింటినీ జయించి అప్రతిహతమగు ప్రజ్ఞ గలవాడై తన పరాక్రముచే లోకులకు ఏ ఉపద్రవం లేకుండా కాపాడును. సురాసురుల చేత గానము చేయబడు మహిమగలవాడై వెలుగుచుండును అని మునులచే ప్రేరణ చేయబడిన సూతమాగధులు పృథువును స్తోత్రము చేసిరి. భగవానుడగు పృథువు తన గుణములను సూతమాగధులు స్తోత్రము చేయగా వారికి అభిమతములగు వస్త్రాభరణాదులను వసంగి తృప్తిపరచెను. బ్రాహ్మణాది వర్ణముల వారిని అందరినీ ఆరాధించెను. భృత్యులను మృత్యులను పురోహితులను పురజనులను జానపదులను కూడా వారికి తృప్తి కలుగునట్లు సేవించెను. భూమి గోవు రూపం ఎందుకు ధరించినది? పృథువు దాని నుండి ఓషధులను పితికినాడని చెప్పినారు కదా. అప్పుడు దూడ ఎవరు? పినుటకు ఏది పాత్రము అయినది? విషమముగా ఉన్న భూమిని అతడు సమముగా ఎట్లు చేయగలిగెను? అతని యాగాశ్వము ఇంద్రుడు ఎందుకు అపహరించెను? సనత్కుమారుని వలన జ్ఞానోపదేశమును పొంది రాజర్షియగు పృథువు ఏ గతిని పొందినాడు? ఆ భగవానుడు పృథు యొక్క లీలలను అన్నిటినీ వినవలనని కోరిక గల నాకు వివరింపగోరుచున్నానని విదురుడు మరల మైత్రేయుని ప్రార్థించెను. ఇట్లు విదురుడు భగవద్కథను చెప్పమని కోరగా మైత్రేయుడు చాలా మెచ్చుకొని ఇట్లు సమాధానం చెప్పాను. సో విదురుడు అడిగిన ప్రశ్నలకు మైత్రేయుడు ఇచ్చేటువంటి జవాబుని మనం మరొక పాడ్కాస్ట్లో అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.